హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అండ్ కేటీ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి బీబీ ఉత్సవం గురించి, కుకింగ్ విత్ జాతరత్నాల గురించి అప్డేట్స్ ఉంటాయి. అలానే కళ్యాణ్ తనుజ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలానే కొంతమంది కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కామెంట్ చేసే కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఎందుకు వచ్చి పాజిటివ్‌గా ఉన్న వీడియోస్ కింద కూడా మీ నెగెటివ్ కామెంట్స్ చేసి వెళ్తున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏ విధంగా నేను ఒక అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నాను అని మీరు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరసలు తనూజ ఫ్యాన్సేనా? లేకపోతే మీరు నా వీడియోస్ అన్ని చూసారా? 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనూజ గారికి సపోర్ట్‌గా చాలా వీడియోస్ చేశాను నేను. చాలా వీడియోస్ చేసి నా పాత వీడియోస్ చూడండి. నా పాత వీడియోస్ చూడండి. ఎక్కువ కళ్యాణ్ కంటే నేను తనూజ గారికి సపోర్ట్ ఇచ్చాను. అండ్ నేను సపోర్ట్ ఇచ్చిన వీడియోసు కేల్లో ఉన్నాయి. ఆహ్, అవి అందరూ చూసారు. నేను మాట్లాడిన మాటలకి చాలామంది తన గురించి ఇన్‌స్పైర్ అయ్యి, తనకి ఫ్యాన్ అయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. పోయి కావాలంటే ప్రతి ఒక్క వీడియో చదివి మీరు కామెంట్స్ చదవండి. అంతేకాని మీరొచ్చి ఒక అమ్మాయి గురించి మీరొక అమ్మాయి అండి, ఒక అమ్మాయి గురించి బ్యాడ్ క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ అనాలిసిస్ క్యారెక్టర్‌ని నేను బ్యాడ్ ఎక్కడ చేశాను? క్యారెక్టర్ అనాలిసిస్ నేనెక్కడ చేశాను అసలు? తన క్యారెక్టర్‌ని నేనసలు తన క్యారెక్టర్ గురించే మాట్లాడలేదు. మేబీ రియల్ కపుల్‌గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కొచ్చుంటే తనూజ, కళ్యాణ్ విన్ అయ్యుండేవాళ్ళు. వాళ్ళకున్న అండర్‌స్టాండ్‌కి, వాళ్ళకున్న ఒకరి మీద ఒకరి రెస్పెక్ట్‌కి విన్ అయ్యుండేవాళ్ళు అని పెట్టానంతే. ఇంకా ఒక బ్యాడ్ కామెంట్ కానీ, తన క్యారెక్టర్ గురించి కానీ, తన బిహేవియర్ గురించి కానీ, లేపోతే కళ్యాణ్ బిహేవియర్ గురించి కానీ, కళ్యాణ్ గురించి కానీ, నేను ఒక్క బ్యాడ్‌గా మాట్లాడలేదే. మీరసలు ఎలా కామెంట్స్ చేస్తున్నారు? అంటే ఏదైనా వీడియో పాపులర్ అవుతుంటే మీరొచ్చి అక్కడ కామెంట్ చేయాలన్నమాట. మీరసలు తనూజ ఫ్యాన్సేనా? తనూజ, కళ్యాణ్ అంత బాగా ఫ్రెండ్స్‌గా తనకి బీబీ9 ట్రోఫీ వస్తేనే అది కళ్యాణ్‌తో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. వీడు అంత కైండ్ హార్టెడ్, వీడు అంత మంచోడు. అందుకని నాకు ఇంత ఇంత ఇదిగా ఉందని కళ్యాణ్‌ని తనూజ అంత ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అందరికంటే ఇప్పుడు అందరికంటే తను బెస్ట్ ఫ్రెండ్‌గా కళ్యాణ్‌నే కదా ఎంచుకుంది. మరి ఆ కళ్యాణ్ మీకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కాలేదు. తనొక కామన్ మ్యానేనా? మీరు కామన్ మ్యాన్ కాదా? మీరు కామనర్స్ కాదా? మీరు బయట నుంచి అసలు నాకర్థం కావట్లేదు. మీరు ఒక పక్కింటి అమ్మాయి లాంటి వాళ్ళే కదా! ఒక పక్కింటి అబ్బాయి లాంటి వాళ్ళే కదా! మనలో ఒక అబ్బాయి ఎదుగుతుంటే ఎందుకు చూడలేకపోతున్నారు మీరు? తనూజ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఎందుకొచ్చి ఇలా ఇది చేస్తున్నారు? అసలు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? తనూజ పేరు వాడుకోవద్దని చెప్పడానికి మీరెవరు అసలకి? తనొక సెలబ్రిటీ. నేనొక రివ్యూ చెప్పే అమ్మాయిని. నేను ఒక ఫస్ట్ నుంచి 'బిగ్ బాస్ 9' ఫస్ట్ నుంచి రివ్యూ చెప్పే అమ్మాయిని నేను. నాకు తనూజ పేరు వాడొద్దు అని చెప్పడానికి మీరెవరు? తన అప్డేట్స్ గురించి, తన రివ్యూ గురించి, తన గురించి పాజిటివ్‌గా చెప్పిన వీడియోస్ కింద వచ్చి చెప్పట్లేదే. ఒకప్పుడు తనుజాకి మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పిన ఫ్యాన్సే మీరే వచ్చి ఇప్పుడొచ్చి ఒక అమ్మాయిని అనాలిసిస్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు మీకసలు నోరెలా వస్తుంది అలా మాట్లాడడానికి? నాకు అర్థం కావట్లేదు. మీకసలు నోరెలా వస్తుంది? చాలా మంది అనుకోవచ్చు. నెగెటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకండి అక్క. మీ పాటికి మీరు వీడియోస్ చేయండి అని. నేను మ్యూచువల్ ఫ్యాన్‌ని. మ్యూచువల్ ఫ్యాన్ అంటే ఇద్దరి మీద వీడియోలు పాజిటివ్‌గా చేసే అమ్మాయిని. ఇద్దరంటే నాకిష్టం. మీలాగా ఒకరిని హేట్ చేసి ఒకరిని లవ్ చేసే రకాన్ని కాదు నేను. నేను ఇద్దరిని లవ్ చేస్తాను. ఇప్పుడు ఒక సమంత నాగ చైతన్యని లవ్ చేసేదాన్ని. అప్పుడు సమంత నాగ చైతన్య అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పైనా నేను ఖండించి వీడియోలు పెట్టాను. ఒక రివ్యూగా చెప్పాను. ఇప్పుడు రివ్యూయర్ పనేంటి? రివ్యూ చెప్పేవాళ్ళ పనేంటి? ఒక ప్రోగ్రామ్ గురించి రివ్యూ చెప్పడం, దాంట్లో నచ్చిన ఒక కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేయటం, ఆ కంటెస్టెంట్ తర్వాత ఆ ప్రోగ్రామ్ తర్వాత ఏం చేస్తున్నారనే అప్డేట్స్ ఇవ్వటం, ఇవన్నీ నా పని. నేను నా పని సక్రమంగా చేసుకుంటున్నాను. మీరొచ్చి నా పనిలో వేలు పెట్టక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటే చాలు. వచ్చి పని పాట లేకుండా చెత్త ఇదేంటి వేరే ఆహ్, ఏమంటారు దాన్ని? పడ్రెస్ లేని ఒక చెత్త ఐడీలేసుకొని వచ్చి చెత్త కామెంట్లు పెట్టడం కాదు. ఇక్కడ చెప్పేది ఒక అమ్మాయి. నువ్వు అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో ఈ అమ్మాయికి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను వాళ్ళని ఏనాడు మాట కించపరచకుండా నా మీద రిపోర్ట్ చేసారా? ఏమని చేస్తారు రిపోర్ట్? అసలు ఎక్కడైనా నేను కొంచెమన్నా వాళ్ళని రిగ్రెట్ చేసినట్టు గాని, రెస్పెక్ట్ చేసినట్టు గాని మీకు అనిపించిందా? మీకు అనిపిస్తే అది మీ దృష్టి లోపం. నాదేం కాదు. మీ దృష్టి లోపం అలా ఉంది. మీ మైండ్ సెట్ అలా ఉంది. మీ మైండ్ ఇంకా అంతే ఎదగదు. మీ మైండ్ ఇంకా ఇలాంటియి ఆలోచించుకుంటూ బతకాల్సిందే మీరు. అంతేకాని మీ మైండ్ ఇంకా ఎదగదు. నేనివన్నీ చెప్పేది కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ ఇద్దరికీ. ఫ్యాన్స్ అని చెప్పుకొని ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ పెడుతూ, నెగెటివ్ షేర్ చేస్తూ ఇలా చేసేవాళ్ళు. ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళు నిజమైన ఫ్యాన్స్ కాదు. తన ట్రూలీ ఫ్యాన్స్‌కి కాదు, జెన్యూన్ ఫ్యాన్స్‌కి కాదు నేనివన్నీ మాట్లాడేది. ఏదైతే విషం చమ్ముతున్నారు కదా! మనం
మనకు ఆమె వాళ్ళ మీద వచ్చి ఒకరు బావుంటే ఒకరికి నచ్చదు. ఒకరు బావుంటే ఒకరికి నచ్చదు. అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి? కళ్యాణ్ గురించి మీ ప్రాబ్లమ్ ఏంటి? తనుజ గురించి మీ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒక అంతమంది ముందు నాగార్జున అండ్ అక్కడ ముందు తనుజకి అవార్డొస్తే తనుజ నేను ప్రేమతో తనతో షేర్ చేసుకోవాలని కళ్యాణ్‌ని పిలిచింది. కళ్యాణొచ్చి ఆ డ్రెస్సు వాళ్ళిద్దరూ అనుకుని వేసుకున్న డ్రెస్ అది. అది అక్కడ ఎక్కడ బయటకొస్తే వేరే విధంగా ఎళ్తదని అక్కడ కొంచెం కంట్రోల్ చేశారు. ఆ తర్వాత మీకిష్టం వచ్చినట్టు రాసుకోండి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాం మేము. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాం కానీ, ఏ ఎడిటింగ్‌లు, ఏ ఇదిలు చేయట్లేదు. ఆ! ఏ బ్యాడ్ కాంప్లిమెంట్ చేయట్లేదు. మీరొచ్చి ఒక అమ్మాయి మీద బతకడం ఏంటి? ఒక అమ్మాయి మీకు సిగ్గు లేదా? ఏంటి మాటలు? అసలు మీరు మనుషులేనా? నాకర్థం కావట్లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. రివ్యూ ఇచ్చుకొని నా పని నేను చేసుకుంటున్నాను. రివ్యూ ఇచ్చిన తర్వాత నేను పాజిటివ్‌గా వీడియోలు చేసినప్పుడు అప్పుడు పొగిడిన వాళ్ళు ఇప్పుడెందుకు ఇంత ఉక్రోషంతో ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది మీకసలకి? ఎవరైనా సరే కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు ఫ్యాన్స్ నెగెటివ్ చేసేవాళ్ళని నేననేది. నా వీడియోస్ కింద వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? సంపాదించుకుంటున్నావు అంటే అవును నేను ఏదో ఒక పని చేస్తున్నాను. ఏదో ఒక పని చేసి సంపాదించుకుంటున్నాను. మీలాగా చెత్త కామెంట్లు పెట్టుకుంటూ బతకట్లేదు. నిజంగా నిన్న వీడియోస్ కింద పెట్టిన ఈ అమ్మాయో, అబ్బాయో నాకు తెలీదు కానీ, నిన్న వీడియో కింద పెట్టిన మీ కామెంట్స్ చూస్తుంటే నాకు ఎంత కోపమొస్తుందంటే కంట్రోల్ చేసుకుంటున్నాను నేను కోపాన్ని. ఆ! అందరి తనుజకి పంపిస్తాను. పంపించండి. నాకేంటి భయం? నేనసలు ఇక్కడ ఏమన్నా బ్యాడ్‌గా మాట్లాడితే కదా! తనుజకి పంపించుకుంటారు. ఇంకెవరికి పంపించుకుంటారు. పంపించుకోండి. ఎవరికైనా పంపించుకోండి. కళ్యాణ్‌కి పంపించుకుంటారో, తనుజకి పంపించుకుంటారో, ఇంకెవరికైనా పంపించుకోండి. నాకేంటి ప్రాబ్లమ్ అని కదా! నేనక్కడ ఏమన్నా బ్యాడ్‌గా మాట్లాడుంటే అనుకో. అసలు చిన్న విషయాన్ని మీరు అంత ఇది పట్టుకొని లాగుతున్నారంటే అక్కడ ఒక మనిషి ఆ! వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారు. అంత ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కళ్యాణ్ కైండ్ హార్టెడ్ అని అనిపిస్తుంది అని తనే చెప్తుంది. ఆమెకు లేని బాధ మీకెందుకు అంత అసలు పొడుచుకొచ్చేస్తుంది ఒక్కొక్కళ్ళకి. మీరే తనుజ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. మీరు తనుజ కాదు గదా! మీరు కళ్యాణ్ కాదు గదా! మీరెట్ట ఫాన్సో మేము గూడా అట్ట ఫాన్స్. మీకెట్ట మనోభావాలుంటాయి మాకు అలానే ఉంటాయి. మీరెట్లా మాట్లాడుకుంటారో మేము గూడా అలా మాట్లాడతాం. మేము గూడా అలానే వీడియోస్ చేస్తాం. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తననందరూ టార్గెట్ చేసినప్పుడు ప్రతి ఒక్క వీడియోలో చెప్పింది నేను. తనుజ గురించి పాజిటివ్‌గా చెప్పింది నేను. అప్పుడు పెట్టిన కామెంట్స్ అన్నీ ఏమైపోయినాయి? "అక్క మీరు సూపర్‌గా మాట్లాడుతున్నారక్క. మీరు నిజాలు మాట్లాడుతున్నారక్క. అక్క మీరు అవి చేశారక్క, ఇవి చేశారక్క" అన్నప్పుడు ఇప్పుడొచ్చి ఒక మాట చిన్న మాట అంటే మీకెందుకంత పౌరుషం వస్తుంది? చిన్న మాట కూడా కాదది. రియల్ కపుల్‌గా ఇప్పుడు పవన్ సాయి గారు పవన్ సాయి అండ్ తనుజ ఎన్ని షో‌లకెళ్ళలేదు? బెస్ట్ కపుల్ షో‌కి ఎన్ని ఎళ్ళలేదు? అలానే నేను ఒక మాట అన్నాను. ఏమని? రియల్ కపుల్‌గా ఆహ్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కెళ్ళుంటే వాళ్ళు విన్ అయ్యుండేవాళ్ళు అని చెప్పాను. దానికెందుకు మీరు రాసి రంపాన పెట్టి అదేదో సాధించినట్టు కామెంట్స్ పెడుతున్నారు? కొంచెమన్నా ఆలోచించి పెట్టండి. ఎవరు బ్యాడ్ చేసుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరే వాళ్ళని సగం బ్యాడ్ చేస్తున్నారు. మీరే సగం బ్యాడ్ చేస్తున్నారు. ఫాన్స్ అని చెప్పుకునే వాళ్ళే సగం బ్యాడ్ చేస్తున్నారు. వీడియో నచ్చిందా? చూడండి. నచ్చలేదంటే చూడకండి. ఎవరు చూడమంటున్నారు మిమ్మల్ని వీడియో? నేను చూడమనట్లేదు కదా! మిమ్మల్ని నా వీడియో వచ్చి చూడండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా వీడియోకి ఇచ్చేయండి అని చెప్పట్లేదు కదా! మీకు వీడియో నచ్చితే చూడండి. లేకపోతే చూడకండి. కామెంట్స్ గాని పెట్టారంటే నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి అసలు ఎందుకు పెడతారు? అసలు ఏం తప్పు చేయకుండా, ఏం చేయకుండా ఎందుకు పెడతారు? ఏమన్నా ఏఐ క్రియేట్ చేసామా? లేకపోతే ఏమన్నా ఇది చేసామా? అక్కడ ఏ పిక్స్ వాళ్ళు ఇస్తున్నారో అవే పిక్స్ తీసుకుంటున్నాం. అవే ఇవి ఎడిటింగ్ చేసుకుంటున్నాను. అదే రివ్యూ ఇస్తున్నాను. ఫస్ట్ నుంచి ఇచ్చిన రివ్యూస్ అన్నీ వదిలిపడేశారు. ఇప్పుడు ఏదో మనసుకు అనిపించింది ఒకటి చెప్తే వచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మీరు వీడియోస్ చేయకండి, మీరు అది చేయకండి, ఇది చేయకండి అని. మీరెవరు నాకు చెప్పేదానికి? మీరెట్ట ఫాన్సో నేను అలానే ఫ్యాను. మీకు వీడియో నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. అది ఫ్రెండ్స్ మనసుకి చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఏంటి ఆడపిల్ల మీద వీడియోస్ చేసి ఆడపిల్ల క్యారెక్టర్‌ని చేశా అంటే నేను ఒక ఆడపిల్లనే కదా! ఎలా మాట్లాడతారు మీరలా? చేతికొచ్చింది రాసేయటం అర్థమైంది, అర్థం లేనిది అర్థం కానిది. చాలా మంది ఫ్రాంక్ వీడియోస్, చాలా మంది చెత్త వీడియోస్ పెడుతున్నారు. వెళ్లి వాళ్ళ కింద రాయండి. మీ 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 టాలెంట్‌ని అక్కడ చూపించండి. ఇక్కడ చూపించకండి. ట్రూలీగా మాట్లాడే వాళ్ళ దగ్గర జెన్యూన్‌గా మాట్లాడే వాళ్ళ దగ్గర చూపించకండి. నేను ఎవరిది తప్పైనా కళ్యాణ్ తప్పు చేసినా మాట్లాడతాను. తనుజ గారు తప్పు చేసినా మాట్లాడతాను. వాళ్ళిద్దరూ ఎవరిది రాంగ్‌గా ఉన్నా కూడా మాట్లాడతాను. బీబీ హౌస్‌లో ఉన్నప్పుడు అలానే మాట్లాడాను. ఇప్పుడు అలానే మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళ అప్డేట్స్ చెప్తున్నాను. బీబీ హౌస్‌లో ఉన్నప్పుడు అప్డేట్ చెప్పాను. ఇప్పుడు రివ్యూ అన్నాక చెప్పాలి. కొంతమంది వదిలేసారు. రివ్యూస్ చెప్పేవాళ్ళు అందరూ చెప్పట్లేదు కదా! మీరే చెప్తున్నారంటే వాళ్ళెన్నని ప్రేమించలేదు. నేను ప్రేమించాను ఇద్దరిని. ఇద్దరిని నాకిష్టం వాళ్ళకి నేను ఫ్యాన్ అయ్యాను. వాళ్ళు అవ్వలేదు కాబట్టి వాళ్ళు వదిలేసారు. నేను ఫ్యాన్ అయ్యాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. నాకు చాలా మంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఫాలోలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను వీడియోస్ చేయాలి కదా! మీరెవరు చెప్పడానికి? మీకిష్టం లేకపోతే చూడకండి. అది. ఇంకెప్పుడు నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టకండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఇక వీడియోలోకొచ్చేద్దాం. సారీ అండి అందరికి మ్యూచువల్ ఫ్యాన్స్‌కి అందరికి తనుజాని, కళ్యాణ్‌ని ట్రూగా ప్రేమించే వాళ్ళకి అండ్ జెన్యూన్‌గా ఫాన్స్ అనుకునే వాళ్ళకి చాలా సారీ అండి. నేను ఇలా
మాట్లాడాలి అనుకున్నాను, మాట్లాడేశాను. ఎందుకంటే నాకు బాధేసింది నేను ఆ వీడియో కింద చూస్తే. అలాంటి కామెంట్స్ చూస్తే ఒక ఆడపిల్ల గురించి చెప్పి చేయని తప్పుని ఇది చేశారు అంటే నాకు చాలా బాధేసింది. అందుకనే చెప్పాను. ఇక తనుజ కళ్యాణ్ వచ్చి మన బీబీ పరివారం అవార్డ్ వచ్చింది కదా! తనుజ పేరు చెప్పగానే ఎవరు శేఖర్ మాస్టర్ చెప్పగానే కళ్యాణ్ వెంటనే నవ్వేస్తాడు. నీకే వస్తదని నేను చెప్పానా అన్నట్టే చూస్తాడనమాట. అప్పుడు తనుజ అక్కడికెళ్తది. అందరికీ థాంక్స్ చెప్తది. తన ఫ్యాన్స్‌కి కూడా థాంక్ యూ చెప్తది. ఆల్ ఫ్యాన్స్‌కి థాంక్ యూ అని చెప్తది. ఆ తర్వాత కళ్యాణ్‌తో ఇది షేర్ చేసుకోవాలని ఉంది నాకు అని చెప్పగానే కళ్యాణ్ స్టేజ్ మీదకొస్తాడు. స్టేజ్ మీదకి రాగానే తనుజ అండి నాకు ఎందుకంటే వీడంటే ఎందుకు ఇష్టమంటే చాలా మంచి కైండెడ్ హార్టెడ్ అంటే మంచి మనసు గలవాడు. మంచి క్యారెక్టర్ అన్నట్టుగా చెప్తది. చాలా మంచోడు. నేనిప్పుడు కాదు బీబీ హౌస్‌లో ఉన్నప్పుడే ఒకవేళ నాకు కానీ ట్రోఫీ వచ్చుంటే నేను వీడితో షేర్ చేసుకోవాలి అని అంటే వీడు అంటే చిన్నోడని లేపోతే చాలా బెస్ట్ ఫ్రెండ్‌ని వీడు తను అని తను కూడా అది కొట్టేటట్టు చూస్తుంది. తను కూడా ఏజ్ అసలు వాళ్ళ దాంట్లో అసలు రావట్లేదు. అది ఇంకాసేపు ఉంటే కొట్టేటట్టుంది అని అన్నట్టు అన్నాడు. అలా వాళ్ళిద్దరూ తను మాట్లాడిందనమాట. నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. హ్యాపీలీ తనకే వచ్చింది. నాకు సంతోషం తనకొచ్చినందుకు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు లక్కీలీ మళ్ళీ లక్‌లో నాకొచ్చింది కదా! నాకొచ్చిన దాన్ని నేను వాడితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి తనతో షేర్ చేసుకుంది. అప్పుడు శ్రీముఖి ఉండి ఏంటి మీ ఇద్దరు ఒకే రకం డ్రెసెస్ ఏసుకున్నారంటే అప్పుడు తనుజ వెంటనే ఉండి కల్పించుకొని అదే నేను చెప్పాలనుకుంటున్నాను వీడెందుకు తీసుకొచ్చాడో తెలీదు కానీ అందరికి మాత్రం నేను డిజైన్ చేశానని చెప్తున్నాడు. అంటే అవునవును తనే చేసింది, తనే చేసిందని కళ్యాణ్ నుండి పక్క నుంచి చెప్తుంటాడనమాట. అది చాలా నవ్వొచ్చింది నాకక్కడ. కళ్యాణ్ నుండి పక్క నుండి చెప్తుంటాడు. నేను చేయలేదు అని తను చెప్తుంటది. తనుజ చెప్తుంటది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా బావుంది. మీకు క్యూట్ జోడీ అని పాపులర్ జోడీ అని అవార్డ్ కూడా ఇవ్వాల్సింది అని అన్నట్టే నవ్వుతదనమాట. కాసేపు అక్కడ ఇద్దరు స్టెప్ ఏస్తే బావుంటది. అదే తనుజకి అవార్డ్ వచ్చినందుకు నువ్వెలా ఫీల్ అవుతున్నావు అంటే, నేను చాలా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తనుజకి అవార్డ్ రావటం అనేది. హ్మ్. బయటికొచ్చినాక తనుజకి ఈ నామినేషన్స్ జరిగినప్పుడు తనుజకే ఈ అవార్డ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే బయట మా ఇద్దరి మీద చూపిచ్చే ప్రేమ అంటే మన మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి అన్నారనమాట. మా ఇద్దరి మీద కలిపి చూపిచ్చే ప్రేమ చాలా నచ్చింది నాకు. అలాంటప్పుడు తనకు కూడా ఒక ట్రోఫీ రావాలి, ఇది రావాలి, ఈ అవార్డ్ రావాలి అనుకున్నాను. అలానే వచ్చింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే తనకొస్తే నాకొచ్చినట్టేను. మా ఇద్దరికొచ్చినట్టేను అని చెప్పాను. మీ ఇద్దరికీ వచ్చిందిలేయ్యా! మీ ఇద్దరే పంచుకోండి అని శ్రీముఖి అంది. ఆ తర్వాత ఏదో ఎత్తుకోమని ఏదో చెప్పినట్టుంది. అక్కడ ఎత్తుకొని పడేసాడు గదా! ఇప్పుడు దాన్ని ఎత్తుకోమంటే తనుజ గబగబా వచ్చేసిందనమాట. అక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఎవరు రీతు అండ్ డిమాండ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటారు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ వాళ్ళెలా ఉంటారు? అదనమాట. బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాళ్ళ బాండింగ్ మటుకు చాలా ప్యూర్ ఉంది. అలాంటి బాండింగ్ మనం మళ్ళీ చూడలేము. అంటే ఒక కామనర్‌ని అంత బాగా అర్థం చేసుకున్న ఒక సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీని అంత బాగా కేర్ చేస్తున్న ఒక కామనర్. చాలా అంటే చాలా బా నచ్చింది. ఇప్పుడు ఇద్దరే సెలబ్రిటీస్ అయిపోయారనుకోండి. అది వేరే విషయం. నాకు చాలా బా నచ్చిందక్కడ. ఇక తర్వాత బీబీ ఇది 'కుక్ విత్ జాతిరత్నాల'కొస్తే 'కుక్ విత్ జాతిరత్నాల్లో' ఇద్దరు 2 టీమ్‌లు లాగున్నారు. ఒక టీమ్ కాదు. లేపోతే ఒకరు కుక్కు, ఒకరు జాతిరత్నమా? లేదు ఇద్దరు కుక్సే అనుకుంటా. ఇద్దరు జాతిరత్నాలు కాదు. ఇద్దరు కుక్స్ అనుకుంటున్నాను. వేరు వేరేగా చేశారు. ఎందుకు ఇక్కడ విడదీశారు నాకు నచ్చలేదు అది. అంటే ఒకరు శనివారం వస్తే, ఒక ఆదివారం వస్తారు. షూటింగ్‌లో అయితే కలుస్తారనుకోండి. అది వేరే విషయం. మనకి ఎపిసోడ్ ఏమో ఒక ఆదివారం, ఒక శనివారం వచ్చేటట్టు అనిపిస్తుంది. అలా ఆ షో కూడా బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇద్దరు సూపర్ ఉన్నారు. ఆ షో కూడా బాగా సక్సెస్ అవ్వాలి. మనం బాగా ఆ షోని కూడా సక్సెస్ చేయాలి అని మనం అనుకుందాం. నేనొకటే చెప్తాను. ఇలా టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు కదా! వీళ్ళందరి గురించి మీరెవ్వరు పట్టించుకోకండి. మీ సపోర్ట్ వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండు. వాళ్ళని మనం ఇలానే ప్రేమిద్దాం. మనం ఇలానే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అండ్ కళ్యాణ్‌ని ఒక పొజిషన్‌లో చూడాలని తనూజ కూడా చాలా తను చెప్పింది. "నువ్వు ఒక పొజిషన్‌లో ఉండాలి" అని బీబీ హౌస్‌లోనే చెప్పింది ఒక దగ్గర. "నువ్వు ఒక గొప్ప పొజిషన్‌లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని." అలాగే మనం కూడా వాళ్ళిద్దరూ మంచిగా ఒక గొప్ప పొజిషన్‌లో ఉండాలని మంచిగా కోరుకుందాం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే చిన్న హైప్ బటన్ కూడా ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్.